మన్యం వీరుడు తెలుగు జాతి యుగ పురుషుడు తెలుగు వీరలేవరా దీక్షభూని సాగర స్వతంత్ర సంగ్రామంలో యావత్ భారతావనికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా. ఈరోజు అల్లూరి సీతారామరాజు అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మాత్రమే కాకుండా భారతదేశంలో కూడా సుభాష్ చంద్రబోసు, చంద్రశేఖర్ ఆజాద్, పటేల్ గారు అలాగే గొప్ప గొప్ప దేశభక్తుల స్థాయిలో ఈరోజు అల్లూరి సీతారామరాజు గారిని మన ఆంధ్రప్రదేశ్ నుంచి దేశవ్యాప్తంగా గొప్పగా మనం ఆజాదీకి అమృత మహోత్సవంలో భాగంగా చేసుకోవడం ఎంతో గర్వమైన విషయం. కులం అనేది మన గుమ్మం లోపల, సమాజం అనేది మన గుమ్మం బయట అడుగుపెట్టిన తర్వాత మనం మంచి ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లో ఎన్నుకోవాల్సిన బాధ్యత ఈరోజు మీ అందరి మీద ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 120 అంటే 100 సంవత్సరాలకు మునిపే చనిపోయిన వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బతికాడంటే 27 సంవత్సరాలు కూడా నిండకోనిపే చనిపోయాడు, చంపబడ్డాడు. అలాంటి వ్యక్తిని జాతి గుర్తుపెట్టుకుందంటే అది అల్లూరి సీతారామరాజు గారు చూపించిన చొరవ, చేసిన త్యాగం. క్షత్రియుడు తన కులం కోసం పనిచేసేవాడు, సమస్త కులాలకు పనిచేసేవాడు క్షత్రియుడు. క్షత్రియుల కులంలో పుట్టి ఎక్కడో అణగారిన అడవుల్లో గిరిజనుల కోసం మల్లుధర, గంటం ద్వారా వాళ్ళతో తిరిగిన వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తి అది క్షత్రియుడు. అది క్షత్రియుడు తాలూకు ధర్మం. బ్రిటిష్ వారిని వ్యతిరేకించవలసిన అవసరం వచ్చింది. దారుణమైన పరిస్థితులు ఆనాడు ఉన్నమలాని ఆయుధాలు లేకపోయినా సరే కేవలం విల్లంబులతోటి ధైర్యంగా పోరాడి ప్రాణాలు వదిలిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు, కండబలం కొండఫలం కబళించే దుండగీడు, మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు. ఇంత గొప్ప కార్యక్రమం ఎట్లా జరిపాడు శివయ్య? ఆ అమ్మవారి ఆశీస్సు, రఘురామరాజు మేధస్సు, నిలబెట్టాడు అల్లూరి యశస్సు, 125వ కార్యక్రమానికి పోసాడు ఆయుష్. ఆ బిడ్డది నిజంగా అంకితమైన మనస్సు. ఈ కార్యక్రమానికి రావడానికి మనం ఎంతో చేసుకున్నాం తపస్సు. ఇక భారతదేశ చరిత్రలోనే గర్వించదగ్గ వ్యక్తి, క్షత్రియ తేజం అల్లూరి సీతారామరాజు అనే విషయాన్ని మనం అందరం గర్వంగా చెప్పుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు అంటే ఒక విప్లవ వీరుడు, ఒక తెలుగు జాతి మనందరి ముద్దు బిడ్డ. ఎవరైనా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి విప్లవ వీరుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగర దేశమాత. అల్లూరి సీతారామరాజు గారు కానీ బతికి ఉంటే సజీవంగా కానీ నిర్జీవంగా కానీ మాకు అప్పచెప్పాలని చెప్పి అన్నారు అంటే
ఎంతటి భయాందోళనకు గురయ్యారో అటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశం ఈ రాజ్యం ఈ దేశం ఈ రాజ్యం అక్కడ ఉన్నటువంటి పుస్తకంలో నా వస్తువు పట్టుకెళ్తున్నానని చెప్పి సంతకం పెట్టి మరి ధైర్యంగా ఆ రోజు పోరాటం చేసినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు ఒక్కరే. తులు పదును పట్టి తుది సమరం మొదలు పెట్టి సింహాలై గర్జించాలి. 2047 100 సంవత్సరాల భారతదేశం స్వాతంత్ర దిన సందర్భంగా మనం చేసుకునే సందర్భంలో ప్రపంచానికే సేవలు అందించే శక్తివంతమైన జాతిగా తెలుగు జాతి తయారవుతుంది. ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారు ఏ స్ఫూర్తితో బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారో ఈరోజు అదే స్ఫూర్తితో యువత ప్రపంచానికి సేవ చేసే అవకాశం వచ్చింది. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసే అవకాశము, ఆ ఉత్సవంలో నాకు పాల్గొనే అవకాశం కూడా పెద్దలు మీరందరూ కలిగించారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రాజా అల్లూరి సీతారామరాజా స్వాతంత్ర వీరుడా స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామరాజా. ఈరోజు తెలుగు జాతి దేశం మొత్తం కూడా అల్లూరి సీతారామరాజు గారు గుర్తింపించారు. సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది, టూరిజం కూడా గుర్తించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు హైదరాబాద్లో రాష్ట్రపతి గారు వచ్చే ఈ యొక్క మీటింగ్ కూడా పెట్టి 105వ జయంతి ఉత్సవాలు జరిపే పరిస్థితికి వచ్చారు. కానీ కొరత మన రాష్ట్ర ప్రభుత్వం బాధేస్తుంది. ఎందుకు చెప్పకుండా ఉంటే సాంప్రదాయాలు కూడా మర్చిపోవడం కరెక్ట్ కాదు. దీనికంటే మించిన కార్యక్రమం ఈ ప్రభుత్వానికి ఉండకూడదు. ఒక పక్క కాంగ్రెస్ ఉన్నారు, ఒక పక్క బీజేపీ ఉన్నారు, ఒక పక్క సిపిఐ ఉన్నారు, ఇంకో పక్క జనసేన ఉన్నారు, ఇంకో పక్కన లోక్సత్తా కూడా ఉన్నారు. ఇక్కడ రాజకీయాలు ఏంటి? రాజకీయాలు ప్రజాహితం కోసం చేసేది రాజకీయం తప్ప స్వార్థం కోసం చేసేది రాజకీయం కాదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరినీ పిలిచి ఎందుకు పెట్టకూడదు మీటింగ్లు? ఎందుకు జయంతి ఉత్సవాలు చేయకూడదు? అదే మనం కోల్పోయినటువంటి విధానం. మళ్ళీ అమరావతిలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క మెమోరియల్ ఏర్పాటు చేయాలన్నారు. తప్పకుండా ఏర్పాటు చేస్తాం. అదే మాదిరిగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలన్నా అది కూడా పెడతాం. ఇది వారి కోసం చేయడం కాదు, మనందరి బాధ్యత. ఆయన దేశ సంపద, ఈ రాష్ట్రానికి తెలుగు జాతి గౌరవం, ఒక ధైర్యానికి మారుపేరు, ఒక త్యాగానికి ఎప్పుడెప్పుడు స్ఫూర్తిదాయకం. అలాంటి వ్యక్తిని మనం గౌరవించుకోవడం మనవలు గౌరవించుకున్నట్టు, అలాంటి వ్యక్తుల యొక్క జీవితాన్ని భావితరాలకు అందజేయవలసిన బాధ్యత ఈ తరంలో ఉండే మనందరి పైన ఉందని మరొక్కసారి తెలియజేసుకుంటూ అల్లూరి సీతారామరాజు ఏ కులం ఏ మతం అని సంబంధం లేకుండా అల్లూరి సీతారామరాజు యొక్క వీరగాథలను తెలుసుకుని వారి యొక్క గొప్పతనాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం, మేము కూడా అభినందిస్తున్నాం అని చెప్పి ఇక్కడికి వచ్చిన మీరందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం సార్.